మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఇంట్లో తరచూ ఏవో ఒక సమస్యలతో నిత్యం కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఏవో ఒక గొడవలు, డబ్బులు నిలవకపోవడము, భార్యాభర్తల మధ్య ఏవో గొడవలు, ఇంట్లో మానసిక ప్రశాంతత ఉండకపోవడం, ఇలా చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇది సాధారణమా లేదంటే నరదిష్టి వల్ల ఇలాంటి ప్రభావాలు మనకు జరుగుతున్నాయి అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మన ఇంటికి నరదిష్టి ఉందని ఏ విధంగా తెలుసుకోవాలి? ఒక ఇంటికి నరదిష్టి ఉంటే ఎలాంటి ప్రభావాలు మనం చూస్తూ ఉంటాం సాధారణంగా? మరి మంచి మంచి పరిహారాలు ఏమైనా ఉంటే తెలియచేయండి. ముందుగా అసలు మన ఇంటికి ఉందని ఏ విధంగా తెలుసుకోవాలి నరదిష్టి? ముఖ్యంగా మన ఇంటికి నరదిష్టి వస్తుంది అంటే దాని సంకేతం మనకు తెలుస్తూ ఉంటుంది ముందుగానే. ముఖ్యంగా ఏంటంటే కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఇంట్లో ఏదో రకమైనటువంటి చికాకులు ఉండటం, ఎదగలేకపోవటం, కొట్లాడుకోవటం లాంటివి. ఇంటి ప్రభావితం ఎలా ఉంటుందంటే డబ్బులు నిలకడగా ఉండదు. ఎంత సంపాదించి ఇంట్లో పెట్టినా సరే ఏదో రకం ఖర్చు అయిపోతూ ఉంటుంది. సాయంత్రం చూసుకుంటే ఏముండదు, చాకరీ మిగులుతుంది. శృతులు ఉండవు, ఒకరికొకరికి దూరంగా బతుకుతూ ఉంటారు. ఒకే ఇంట్లోనే దూరంగా ఉంటుంటారు. దీంతోపాటు ఇంటికి గోడలకి పెయింట్లు లేకపోవటం, పెచ్చలుగా ఇవిడిపోవటం, పాత భవంతుల్లో ఉండటం, ఉన్నా పర్వాలేదు, మరమ్మతులు కావాలి. స్లాబ్లో వేసినటువంటి తీగలు ఏవైతే ఇనపై ఉంటాయో అవి కనపడకూడదు. అవి కనిపించాయంటే నీకు ఇంట్లో నరదిష్టి మొదలైనట్లు లెక్కే. అలానే ఇంటిపైన మొక్కలు మొలవటం, గోడల్లో మొక్కలు మొలుస్తూ ఉంటాయి, అది నరదిష్టికి చాలా ప్రమాదకరం. కొన్ని నెగిటివ్ శక్తులు కూడా వస్తూ ఉంటాయి వాటికి. లేదండి రావి చెట్టేనండి బ్రహ్మాండం, సూర్యుడితో సమానం అనుకుంటారు. అలానే వేప చెట్టేనండి అంటే చంద్రుడితో సమానం, వేప చెట్టు చంద్రుడితో సమానం అంటారు. అలానే ఇట్లా చెట్లు ఉన్నాయంటే కనుక చాలా ప్రమాదకరమైనట్టు ఉంటుంది. అదొకటి ప్రభావితం. ఇంట్లో అందరూ అనుకుంటారు, మీరు చాలామంది చూసుకుంటారు, గోళ్ళకి మొక్కలు మొలుస్తూ ఉంటాయి. అలానే అల్లబెడుతుంటాయి చెట్లు. ఈ ధన డబ్బులు, మనీ ప్లాంట్, సొరకాయలు, గుమ్మడికాయలు, పుచ్చకాయలని ఇంటికి అల్లబెడుతూ ఉంటారు. కాకరకాయలు, ఇవన్నీ అల్లుకునే చెట్లు గోడలకు అంటించేసి అల్లుతారు పైకి. మల్లెపూలు, ఇట్లాగా మనం అల్లిన చెట్లు వేయటం ద్వారా నరదిష్టి కాదు ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. ఇంట్లోకి వెంటిలేషన్ లేకపోవటం, రూములు చిమ్మకుండా స్టాక్ రూమ్ అని చెప్పి, తర్వాత ఇంకో స్టోరేజ్ అని చెప్పేసి, స్టోర్ రూమ్ అని చెప్పేసి ఇంకో గొళ్ళెల తాళాలు వేసుకోవడం. ఇంట్లో సెల్లర్లో ఉందండి అది ఏం వాడట్లేదండి అంటే వాడపోయిన మీదేగా, అదొక సమస్య. ఇంట్లో పాత వస్తువులు, చెప్పులు ఎక్కువగా ఉండడం, వాడకుండా చెప్పులు ఎక్కువగా ఉండడం, చిరిగిపోయిన బట్టలు వేసుకోవడం, చిరిగిపోయిన బట్టలు మళ్ళీ కుట్టుకుంటూ కూర్చోవడం, కాళ్ళాపు జాపడం, సాయం సంధ్యవేళ 5 నుంచి 7 లోపు వెంట్రుకలు దూకోవటం, అన్నం తినడం, పనుకోవటం, ఇవన్నీ కూడా నరదిష్టి ప్రభావితమే. అంటే నరదిష్టి వచ్చిన తర్వాత ఇవన్నీ వస్తాయి. మన ఇంటికి ఇప్పటి నుంచి చదవడం చేసినా కూడా ఇలాంటి ప్రభావితం ఉంటుంది. మంచం మేము కూర్చొని తినడం, నిద్ర లేచిన తర్వాత మంచం కూడా లేపకపోవడం. మరి డబుల్ కడ మంచం అండి మేము లేపే అవసరం లేదంటే డబుల్ కడ మంచం అయినా బెడ్షీట్ అట్లీస్ట్ మార్చాలి. బెడ్షీట్ అన్న మార్చాలి. బెడ్షీటు మనం పడుకునేప్పుడు మాత్రమే బెడ్షీట్ వేసుకోవాలి. తర్వాత బెడ్షీట్ తీసేసి పడేయాలి, పక్కకి వేసేయాలి. ఆ బెడ్షీట్ అలానే ఉంచకూడదు. అప్పుడు ఏమైందంటే మన ఇంటి మీద నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దుమ్ము ఎక్కువగా రావటం, పాతబడిన వస్తువులు, చొట్లబడిన వస్తువుల మీద అన్నం వండుకొని తినడం, ఏదైనా ఇంట్లో పనిచేయని వస్తువులను ఇంకా వాడుకుంటూ ఉండటము, ఇవన్నీ కూడా నరదిష్టి ప్రభావం. ఇంట్లో ఎవరైనా మరణించిన కాలం చేస్తున్నారు, వారికి సంబంధించిన వస్తువులు, బంగారం, వారికి సంబంధించినటువంటి బట్టలు, ఇవన్నీ కూడా అట్లే ఉంచుకొని దాచిపెట్టుకోవడం, ఇవన్నీ కూడా నరదిష్టి మనకు తెలియకుండానే మన మీదకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇవన్నీ కూడా గ్రహించుకోవాలి. ఇవి సిమ్టమ్స్. ఇకపోతే అలా ఉంది కదా, మరి దానికి ఏదో రకం పరిహారం కావాలి. పరిహారం కన్నా కూడా ముందు వీరికి పరిహారం ఒకటే కాదండి, వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి మరమ్మతులు ఎప్పటికప్పుడు చేయించుకుంటూ ఉండాలి. చిన్నపాటి రిపేర్ వచ్చినా ఇంటికి మరమ్మతు చేయాలి. అట్లా అవ్వదండి మాకు వేరే దగ్గర ఉంటున్నాం అంటే అట్లీస్ట్ పండగకి పబ్బానికైనా సరే కొంచెమైనా తగ్గడానికి అయితే వారికి దేవుని ఆరాధనలో ఉండాలి. ఎప్పుడైనా ఒకసారి ఇంటికి పన్నీరు చల్లాలి, ఆవు పంచకం చల్లాలి, దానిలో పసుపు నీళ్ళు ఉంటాయి, పసుపు నీళ్ళు కొంచెం జలుపుకొని చల్లాలి. ఇలాంటివి చేసుకుంటూ ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో ఒక స్వామివారి కళ్యాణమా, హోమమా, రథమా, యజ్ఞమా, యాగమా, దప్పమా, జపమా, ఏదైనా ఉత్తమమైనటువంటి బ్రాహ్మణత్వం ఇంటికి పిలుచుకొని కనీసం మోయినానే ఇవ్వాలి. ఇలాంటివి చేస్తూ ఉండాలి. అలానే కుందులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ దీపారాధన చేసుకుంటూ ఉండాలి. ఇక దేవుని మందిరంలో పెద్దవాళ్ళ ఫోటోలు పెట్టకూడదు. ఇలాంటివన్నీ నరదిష్టితో ప్రభావమే, నరదిష్టితో మొదలవుతాయి. అవి ఎండ్ అయ్యేది ఎక్కడికో తెలియదు. దాంతోపాటు మరి ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి, ఏదో రకం పరిష్కారం అయితే ఖచ్చితంగా కావాలి. ఆ పరిష్కారం మార్గం ఏంటంటే ఈ తాబేలు.
దీంట్లో కుబేరుని యొక్క యంత్రం ఉంటుంది కింద, లోపల మీకు కనిపిస్తలేదు, ఇది కుబేరి యంత్రం ఉంటుంది. ఈ కుబేరి యంత్రంతో లక్ష్మీ కుబేరి యంత్రంతో ఉన్నటువంటి తాబేలు, ఇది గాజు సీసా. ఈ తాబేల్ని ఆగ్నేయం మూల, కిచెన్లో ఆగ్నేయం ఉంటుంది, తూర్పు ఆగ్నేయం, ఆ తూర్పు ఆగ్నేయంలో ఇలా పెట్టాలి. పెట్టేసి దీనికి లోపల ఉప్పు పోయాలి, దీని బౌల్ నిండా ఉప్పు పోసి అప్పుడు ఈ తాబేలు పెట్టాలి. ఉప్పు పోసి తాబేలుని పెట్టేసేయాలి. ఈ తాబేలు లోపల వైపు చూస్తూ ఉండాలి, మన వైపు చూసి పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత 15 ఒకసారి నిమ్మకాయ ఒకటి మార్చాలి. అందులో నిమ్మకాయ వేసి నిమ్మకాయ మారుస్తూ ఉండాలి. ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఉప్పు ఒక 2 కళ్ళు నోట్లో వేసుకొని, ఒక 2 కళ్ళు జేబులో వేసుకొని వెళ్ళిపోవాలి. ఆ ఉప్పులో కనుక ఇలాచీలు పెట్టుకొని, ఇలాచీలు ఉప్పు పెట్టుకొని, ఆ ఇలాచీ ప్రతిరోజు 2 జేబులు వేసుకుని వెళ్తే వారికి అష్టైశ్వర్య ప్రాప్తి, నరదిష్టి నరఘోష నుంచి బయటకు వస్తారు. అలానే ఇంకా ఇంటికి నరదిష్టి ఉంది అనుకుంటే కనుక ఇంటికి ఒక గుమ్మడికాయ తీసి ఎక్కడైనా పొదలగాని చెట్లు వేసాలి, కొబ్బరికాయ తీసి పొదలగాని చెట్లు వేయాలి. అలానే ఇంటికి ముడుపు కట్టుకోవాలి, ఎప్పుడు కూడా లక్ష్మీ గవ్వలు ముడుపు లాంటివి కట్టుకోవాలి. ఇంటి ఎదురుగా ఆంజనేయ స్వామిది కానీ వినాయక స్వామి వారిది కానీ, వాళ్ళు గణపతి దేవుళ్ళు, వినాయక స్వామి వారు, వాళ్ళందరికీ ఇంట్లో కొలుస్తుంటే వాళ్ళని వీధిలో పెడతాం తీసుకొచ్చి. ఇది గుమ్మాన్ని పెట్టుకుంటే మంచిదంట అని. గుమ్మానికి ఈ మామిడి ఆకులు ఉంటాయి కదా, మామిడి ఆకులు ఎండిపోయిన తర్వాత ఉంచకూడదు. అలాంటివన్నీ కూడా మనం సంకేతం చూస్తూ ఉండాలి. దేవుడి మందిరంలో పూజ ఎప్పుడు చేస్తూ ఉండాలి, ప్రతినిత్యం కాకపోయినా ఏదో రోజు చేస్తూ ఉండాలి. కనీసం వారంలో 2 రోజులైనా పూజ చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా సంకేతాలు అనమాట. అలానే ఎప్పుడైనా ఒకసారి విద్య దానం కానీ అన్నదానం కానీ చేస్తూ ఉండాలి మన ఇంట్లోనూ. ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. అలానే మనకి ఈ యొక్క యంత్రం, ఈ యొక్క శక్తి యంత్రము, కుబేర యంత్రము, లక్ష్మీదేవి యంత్రము అన్నీ ఉంటాయి ఇందులో. ఈ యంత్రం ఇంట్లో హాల్లో పెట్టుకున్నా, దేవుని మందిరంలో పెట్టుకున్నా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ యంత్రము పూర్తి ఉచితం. మన ప్రేక్షకులకి యంత్రము పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాను. కాకపోతే మన వద్ద నుంచి వారి చెంతకి చేర్చేంత వరకు రుసుము మాత్రం వారి దగ్గర తీసుకొని ఉంగరాన్ని, ఈ యొక్క యంత్రాన్ని అయితే ఉచితంగానే ఇస్తున్నాం. ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. ఇంట్లో పెట్టుకోవడం ద్వారా వాస్తు ప్రకారం కూడా ఇబ్బంది ఉంటే తొలగిపోయేదానికి పనిచేస్తుంది. దాంట్లో ఒక సాంబ్రాణి, ఇంట్లో ఈ సాంబ్రాన్ని వేయడంతో ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంట్లో నెగిటివిటీ ఏదైనా ఉంటుంది, నరదిష్టి ఒకటే పెట్టరు, నరదిష్టికి ఏం కాదు. నరదిష్టితో పాటు ఒక శక్తిని ఆడ వదిలిపెట్టి వెళ్ళిపోతుంటారు. ఆయిల్, వాటర్, పాత బట్టలు ఏవి మనకి ఇచ్చిపోతుంటారు. అవన్నీ కూడా ఇలా చుట్టూ పటాపని చేసేదానికి ఈ సాంబ్రాన్ని ఈ 21 days వెలిగించుకోవాలి ప్రతిరోజు కూడా. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కొంతమేర ఇంటికి ఉన్న నరదిష్టి అనేది వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ మేర చెప్పారు. ఓకే, ఓవరాల్గా ఇంటికి సంబంధించి నరదిష్టి తొలగించుకోవడానికి మంచి మంచి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు.